హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు బాగుండాలి. అందరూ ఏంటంటే మన వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది ఏమో నెల జీతాలకే చేసుకుంటారు. అంటే ఎప్పుడు ఇదే టాపిక్ ఏంటని చెప్పి మీకు బోర్ కొట్టచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే అది కూడా ఆ పని కూడా చెయ్యలేక ఇంట్లో గడవక ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అది మన అందరికీ తెలిసిందే. కానీ ఏం పని చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి కొంతమందికి ఆ ఆలోచన కూడా రాదు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మన జీవితాల్లో ఏంటంటే పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇల్లు నడవాలి. కానీ ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటారు, అంటే భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకుందాం. ఏంటంటే ఇక్కడ అందరికీ జరిగే సమస్య నేను చెప్తున్నాను, మీకే కాదు నాకు జరిగినాయి, నా జీవితాల్లో కూడా జరిగినాయి కాబట్టి, కొన్ని నా జీవితాల్లో జరిగినాయి కాబట్టి మీకు జరుగుతాయి అనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఇలాంటివే జరుగుతాయి ఎక్కువగా. ఏంటంటే ఒక్కొక్కసారి నెల జీతాలుగా పని చేసుకొని ఆ పని అక్కడ ఆ జీతం కింద మనం ఆ పని పోయింది అనుకుందాం, అంటే ఉద్యోగం పోయింది అనుకుందాం. ఉద్యోగం ఉంటే పర్వాలేదు, అట్ట ఎటుకు రావచ్చు, ఏదో రకాలు రావచ్చు. మరి ఇంటికి అద్దె కట్టాలి, కనీసం ఎంతో కొంత అద్దె కట్టాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఎన్ని కష్టాలు ఉన్నాయండి ఇందులో. ఆ ఇంటి యజమాన ఇంట్లో కూర్చుండిపోతే మనకి ఇల్లు జరిగిద్దా? ఒక చిన్న మాట, జరిగిద్దా? మీరు చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి, తప్పేం లేదు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆ ఇంటి మనిషి ఉద్యోగం లేక ఇంట్లో కూర్చుంటే ఇల్లు వెళ్ళదు, కనీసం తింటాకి తిండి కానీ అది కానీ ఏం జరగవు. కాబట్టి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి మనం ఒక కుటుంబాన్ని నెట్టుకు రావాలంటే చాలా చాలా తలకాయ నొప్పులతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ అందరూ కొన్ని అప్పులు పాలైపోయి కూడా చాలా మంది ఇబ్బందులు పడే స్టేజ్లోనే ఉన్నారు ఈ రోజుకి, ఇప్పటికీ కూడా. ఎందుకంటే నా అనుభవంలో జరిగిన చాలా ఉన్నాయి ఇలాంటి. నేను ఎన్నో కష్టాలు పడ్డా. అలా అందరికీ ఉండకూడదని అనుకుంటాం, కానీ ఉండకుండా ఉండవు. ప్రతి మనిషిలోనూ ఇవే జరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి పని ఉండొచ్చు, పని ఉండకపోవచ్చు. వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం, లేకపోతే ఎక్కడైనా పని చేసుకుందాం, ఆ పని రాకపోతే మన పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా కుటుంబంలో మరి ఫుడ్ ఎట్టా గడిచిద్దని చెప్పేసి మన జోబులో రూపాయలు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో మన కుటుంబం కూడా అంతే రకంగా ఇబ్బంది పడుతుందని నా అభిప్రాయం. ఇక్కడ నీ అభిప్రాయాలతో మాకేం పని అని చెప్పి మీరు ఎవరైనా అనుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో జరిగాయని నేను చెప్తున్నానండి. మనందరికీ, మన కుటుంబాల్లో, ప్రతి కుటుంబాల్లో అన్ని రకాలుగా కష్టాలు పడి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళని పెద్ద చేసేపాటికి తల ప్రాణం తోకలోకి వచ్చేసిద్దని చెప్పి పెద్దోళ్ళు అంటా ఉంటారు సామెత. అయితే ఇలాగ ఈ రకంగా మనం ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నా కూడా మనం ఇంకా గట్టెక్కలేకపోతున్నాం. ఎందుకని, దేనికని, ఎలా? ఏంటంటే సరైన ఆదాయం లేక. అంతే కదండి, మన పిల్లల్ని పోషించుకోవాలి, మరి మన పిల్లల బాగోగులు మనమే చూసుకోవాలి, వాళ్ళని చదివించాలి. ఉన్న వాళ్ళు కాస్త ప్రైవేట్ స్కూల్లో వేసుకొని చదివించుకుంటారు, లేని వాళ్ళు కాస్త మున్సిపాలిటీ బడిలో వేసుకొని అట్టగొట్ట కొద్దో గొప్ప వాడికి వచ్చే చదువుని చదివించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇటక్కడ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నా కూడా కొన్ని కొన్ని ఇళ్ళు ఇప్పటికీ ఆ కష్టాల ఊబిలోనే, ఆ అప్పుల ఊబిలోనే కూరుకుపోయి ఇబ్బంది పడి నానా రకాలుగా తంటాలు పడతానే ఉన్నారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే కొంతమంది వ్యాపారాలు చేయాలంటే తొందరపాటు పనులు చేసి కొన్ని రకాలుగా, అంటే నా జీవితంలో కాదు, నాకు జరిగిన ఒక సంఘటన కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళే ఒక షాప్ పెట్టుకున్నారు. మరి ఆ షాప్ లో వాళ్ళకి వీళ్ళకి వదిలేసేసి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వేరే పనులు చూసుకోవడం వల్ల అక్కడ దగ్గరికి 15 లక్షల నష్టం వచ్చింది. అది నాకు తెలుసు, కానీ ఎవరైనా నేను చెప్పను. ఎందుకంటే ఇలాంటివి వేరే వాళ్ళని నమ్మి మీరు వ్యాపారాలు చేతికి ఇస్తే మీ వ్యాపారం బాగుంటుందా? వ్యాపారం చేసేవాళ్ళేనండి నేను చెప్పేది. ఏదైనా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మనం నమ్ముకొని మనకు అనుభవం ఉంటే అక్కడ కూర్చొని మనం ఆ పని చేయగలమా లేదా, మనం ఏదన్నా చేస్తే ఆ ప్రాఫిట్ వచ్చిద్దా లేదా మాత్రం ఎక్కువగా చూసుకోవాలి. మరి కుటుంబంలో తలెత్తుతున్నాయంటే, ఇబ్బందులు పాలవుతున్నాయంటే మనం చేసే పని కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అంతే కదా ఫ్రెండ్స్, ఒక ఇల్లు బాగుండాలంటే ఆ ఇంటి యజమాని బాగుండాలి, ఆ ఇంట్లో ఉన్న భార్య కూడా బాగానే ఉండాలి, భార్య భర్తలతో పాటు ఆ పిల్లలు కూడా సక్రమంగా మనం పెంచగలిగితేనే ఆ ఇల్లు బాగుంటుంది. కష్టాలు ఎందుకు వస్తాయి, దేనికి వస్తాయి? మనకు సరైన పని లేక. దానికి తోడు ఇంట్లో ఉన్న ఒత్తిడులు, మానసిక రకమైన ఒత్తిళ్లు, బాధలు, కష్టాలు, ఇలాంటివన్నీ మనం ఎన్ని 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 చూసుకుంటున్నాం మనందరికీ తెలుసు. ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతానంటే నేను ఒకప్పుడు ఎన్నో రకాలుగా కష్టాలు పడి ఇబ్బంది పడి ఈ రోజు కూడా కొద్దో గొప్ప ఇబ్బందులు పడుతూనే మీ ముందుకు నేను కనబడుతున్నా. ఫ్రెండ్స్, అలా ఎవరు ఉండకోకుండా కొన్ని రకాల వ్యాపారాలు కానీ ఇళ్ళు కుంటూ పడకుండా ఇంట్లోకి భార్య బిడ్డలకి కానీ సరైన భోజనం అందకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి.
ఎందుకంటే ఈ విషయాలు మీకు చెప్తాను. మీరు ఒక్కటే మీకు తెలియాల్సింది, మనం కష్టపడి పని చేసుకోవడం, తెలివితేటలతో సంపాదించుకోవడం మాత్రమే మీరు ముందు మాత్రం చూడండి. ఈ రోజు నేను పనికి వెళ్ళకపోయినా నేను రేపటి గురించి కొంచెం ఆలోచించి కొద్దిగా ముందుకు నడిపించడానికి నేను చాలా దోహదపడతా. ఎందుకంటే నా కుటుంబానికి నేను కష్టపడిపోతే నా ఇల్లు వెళ్ళదు. అలాగే మీరైనా సరే మీరు కష్టపడండి, ఖాళీగా మాత్రం ఇళ్లలో కూర్చోవద్దు. అర్థం చేసుకోండి. మీరు ఖాళీగా ఇళ్లలో కూర్చుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అర్థం చేసుకోండి. ఇంటెద్దులు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, పాలోళ్ళు ఆళ్ళు ఈళ్ళు తింటా కానీ ఆటికని ఈటికని సమస్య మీద సమస్య వస్తానే ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఫ్రెండ్స్, మనం ఇలాగ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం. మనం ఎప్పుడు బద్ధకంతో కానీ వేరే రకాలుగా కానీ మనం ఇబ్బంది పడకుండా, మన ప్రాఫిట్ అంటే నెలవారీ జీతమే కానీ మీరు వ్యాపారం చేస్తున్నా కానీ రూపాయి సంపాదించుకొని మన కుటుంబానికి ఎంతో రకంగా మనం తోడ్పడి ఉండాలని చెప్పి నా మనసును మిమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా సరే కష్టపడండి, తెలివితేటలతో సంపాదించడానికి చాలా వరకు ప్రయత్నించండి. ఖాళీగా మాత్రం ఇంట్లో కూర్చోవద్దు. ఇది నా చిన్న మనవి. మీదే కాదు, నేను కూడా అందులో ఉన్నాను. మనందరం ఒకటే. మరి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే నన్ను క్షమించండి. నేను మన జీవితంలో జరిగే విషయాల గురించి మాట్లాడాను. మనం కుటుంబం బాగుండాలని మాత్రమే మాట్లాడాను. మన కుటుంబం అంటే ఒక అందరికీ తెలిసిందే. కొంతమందికి కుటుంబం దేవాలయంగా పూజిస్తారు, కొంతమంది కుటుంబం అంటే ఆప్యాయతో ప్రేమతో వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చి ఇస్తారు. అందుకనే నేను ఈ వీడియో చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించి మీకోసం ఈ వీడియో నేను ఈరోజు చేయగలిగాను. ఈ రోజుకి వీడియో ఇదేనండి. అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.